జరగనున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమవుతున్న సందర్భం మనం చూస్తాం. వరంగల్ జిల్లాకు సంబంధించి మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇటు పరకాల కావచ్చు, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 52 మంది బరిలో ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ పత్రం ఉంటుంది. ఆ బ్యాలెట్ పత్రానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. బ్యాలెట్ బాక్స్ నమూనా ఇది జంబో బ్యాలెట్ బాక్స్ గా ఉన్న నేపథ్యం పూర్తి స్థాయిలో మనం చూసుకున్నాము. అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సందర్భము పిఓలు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, ఓపీఓలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకు సంబంధించి అవగాహన కల్పించడము, ఎన్నికల సందర్భంగా పనిచేయాల్సిన విధులకు సంబంధించిన అవగాహన కల్పించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. జంబో బ్యాలెట్ బాక్స్, దాంతోపాటు మనం బ్యాలెట్ పత్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. 52 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన బడిలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు అనేది ఉండదు. పూర్తి స్థాయిలో అభ్యర్థి పేరు, ఆయన చిత్రము, దాంతోపాటు పక్కన వేయాల్సిన ప్రాధాన్యత సంఖ్యకు సంబంధించినటువంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ప్రాధాన్యత మేరకు వాళ్ళు తమ ఓటు హక్కును నెంబర్ ద్వారా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించిన సందర్భము. విద్యావంతులంతా కూడా తమ ఓటు ఇన్వాల్యూడ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ఏపీఓలు కావచ్చు, పిఓలు, ఏపీఓలు, ఓపీఓలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు ఏదైతే ఓటుకు సంబంధించినటువంటి దానికి రేపటి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అధికారులంతా ఇక్కడ వాళ్ళకు సంబంధించి అవగాహన కల్పించారు, ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యం. మనతో పాటు అడిషనల్ కలెక్టర్ ఉన్నారు హన్మకొండ సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి అధికారి. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఎప్పుడు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు? ఇప్పుడు మన హన్మకొండ జిల్లాలో మొత్తం 43,729 మంది ఓటర్లు ఉన్నారండి. దానికి సంబంధించి 67 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 67 పోలింగ్ కేంద్రాల ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 చొప్పున సిబ్బందిని, రిజర్వ్ 20% రిజర్వ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేసి సిద్ధం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిబ్బంది అంతా ఇక్కడ హాజరై ఇప్పుడు వీళ్ళందరికీ కూడా 2 దఫాలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మెటీరియల్ తీసుకుని వీళ్ళంతా 12 గంటలకు 12:30కి బయలుదేరి 2-3 గంటలకల్లా, అంటే చివరికి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నడుకుడ మండలం 3 గంటలకల్లా అందరూ కూడా సిబ్బంది చేరుకుంటారు. ఈ రోజు 3 గంటలకల్లా. అంటే ఇది ఈవీఎం ద్వారా జరగని ఎన్నిక, పూర్తి స్థాయిలో బ్యాలెట్ పత్రం ఉంటుంది. అంటే ఒక ఓటర్, పట్టభద్రుడైన ఓటరు ఒక ఎన్నికల అంటే పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ పూర్తిగా? ఎలాంటి, అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డు పట్టుకోవాల్సి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం అందరికీ కూడా మామూలుగా సాధారణ ఎన్నికలలో పంపిణీ చేసినట్టు వీళ్ళందరూ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది. అంటే వాళ్ళ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, వాళ్ళ పోలింగ్ కేంద్రం ఓటర్, అంటే ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంతని వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోయిన కానించి వాళ్ళకు ఇప్పుడు ఎండ ముఖ్యంగా ఉందంటే ఓటర్లకు కూడా మనం సరైన నీడ, అంటే టెంట్లు ఏర్పాటు చేయడము, తాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకందరికి కూడా ముందు అక్కడ వాళ్ళు ఓటు వేయడానికి అవగాహన కల్పించడానికి, ఓటు ఏ విధంగా వేయాలనేది కూడా ఒక పోస్టర్ను మనము ముందే అక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ నేమ్స్తో సహా, అంటే ఎంతమంది పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ సిస్టమ్ కాబట్టి అది కూడా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా వాళ్ళకు అవగాహన కోసం ముందే మనం అక్కడ ఒకటి అతికించడం జరుగుతుంది. ఓటు ఏ విధంగా వేయాలని కూడా ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా సిబ్బందికి కూడా బ్యాలెట్ పేపర్ పెద్ద ఉంది కాబట్టి ముందే ఫోల్డ్ చేసి ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది కూడా, బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, ఏ విధంగా సీల్ చేయాలని కూడా సరి అయిన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఓటర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ సిబ్బంది కూడా అవగాహన కల్పించడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ ఓటు అనేది మురిగిపోతా ఉంది. ఇన్వాల్యూడ్ అవుతున్న సందర్భంలో ఓటర్లకు ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించారు?
ఇప్పుడు మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ సెలక్షన్ అనేది ఇది ఓట్ ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్. బ్యాలెట్ పేపర్ అని దీంట్లో ఇది ప్రాధాన్యత క్రమం కాబట్టి ప్రతి ఓటరు కూడా తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో వేయాలి. అది ఎక్కడ కూడా 1, 2, 3 నెంబర్లు మాత్రమే వేయాలి. మురిగిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అవగాహన లేక 1, 2 అనేది అక్షరాలలో రాస్తారు. దాంతో ఆ ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకటో ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఓటు చెల్లుబాటు కాదు. ఒక కంపల్సరీ తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఇచ్చినాకనే 2, 3, 4 ఇవ్వాలి. 1 ఇచ్చిన 2, 3 ఇవ్వకుండా పర్వాలేదు, కానీ 1 ఇవ్వకుండా 2, 3, 4 ఇచ్చినా కూడా చెల్లదు. ఈ ఓటు ముఖ్యంగా ఓటు చెల్లుబాటు కాకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు విద్యార్హత ఉన్నా కూడా కారణం ఏంటంటే వాళ్ళు తెలియక ప్రాధాన్యత క్రమం 1 వేయకుండా 2, 3 వేయడము, అదేవిధంగా అక్షరాలలో రాయడము 1, 2 అనే అక్షరాలలో రాయడము, కొంతమంది సంతకాలు పెట్టడము, అట్లాంటివన్నీ కూడా ఉండడం క్రమంలో బ్యాలెట్ తిరస్కరించబడుతుంది. కాబట్టి ఏ విధంగా ఓటర్ అనేది మన అవగాహన కల్పించడానికి మన ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ మనం ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ విధంగా వేయాలి అవుట్ ఓట్ అనేది. సాధారణ ఎన్నికలకు పట్టభద్రుల తేడా ఉంటుంది, సమయాల్లోనూ ఓటుకి వేసే సమయంలోనూ తేడా ఉంటుంది. సమయం గురించి ఏం చెప్తారు? దీనికి పట్టభద్రుల ఎన్నికల మనకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే. ఎందుకంటే దీనికి అంతా కూడా ఈరోజు అంత ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కాబట్టి మన మామూలుగా పనులకు పోవడం అట్లాంటి వాళ్ళు సాధారణ ఓటర్ కాదు కాబట్టి సమయం సరిపోతుందన్న ఉద్దేశంతో, బ్యాలెట్ పేపర్ కాబట్టి ఫాస్ట్గా అవుతుంది అన్న ఉద్దేశంతో దీనికి సమయం 8 గంటల నుంచి 4 గంటల వరకే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారు చెప్తున్న అంశం. ఇటు మురిగిపోయే విధంగా, ఇన్వాల్యూడ్ అయ్యే విధంగా ఓటు వేయొద్దు, ఆ విధంగానే ఈసారి అవగాహన కల్పించామని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా.